ఓకే. హాయ్ గైస్. హాయ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ గురించి అయితే మాట్లాడతాను. రీసెంట్‌గా సెప్టెంబర్ 27న బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అండ్ చాలా మంది యూట్యూబర్స్ చేస్తుంది ఏంటంటే సేల్స్‌లో ఏవైతే ఆఫర్స్ వచ్చాయో, ఏ ల్యాప్‌టాప్స్ మీద అయితే ప్రైస్ తగ్గుతుందో వాటి గురించి మాత్రమే వీడియోస్ చేస్తున్నారు తప్ప, ఒక పర్టిక్యులర్ ప్రైస్ సెగ్మెంట్‌లో ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్ డీల్స్ గురించి ఎవరు వీడియోస్ చేయట్లేదు. అండ్ ముఖ్యంగా నేను చాలా తక్కువ చూసానన్నమాట అలాంటి వీడియోస్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ ఫ్రమ్ 50,000 నుంచి 1,20,000 వరకు కూడా ఆ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్స్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్ డీల్స్ ఏంటి వాటి గురించి చెప్తాను. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఏ ల్యాప్టాప్స్ కూడా సేల్స్తో సంబంధం లేదు. సేల్స్ ఉన్నా లేకపోయినా సరే ఈ ప్రైస్కి మీకు ఆ ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నా ఆ ల్యాప్టాప్స్ని. ప్రైస్ ఏమైనా చేంజ్ అవుతుందా ఏమని చెప్పి నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. సేల్స్లో కూడా వీటి మీద అంతగా ఎక్కువ ఏం ఆఫర్స్ రాలేదు. బట్ సేల్స్లో ఆఫర్స్ రాకపోయినా కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ల్యాప్టాప్స్ అనేవి చాలా మంచి ల్యాప్టాప్స్. వీటిని మాత్రం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ నేను చెప్పే ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఇవి నేను అన్ని కూడా మొత్తం కొని రివ్యూ చేసేంత సీన్ అయితే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ల్యాప్టాప్స్ ఏవైతే నేను చెప్తానో వీటిని నేను మొత్తం గేమింగ్కి లేదా వీడియో ఎడిటింగ్కి అండ్ 3D సాఫ్ట్వేర్స్ యూస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రతి ల్యాప్టాప్లో కూడా మీకు గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, మంచి ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, డిస్ప్లే, ఈ 5 మేజర్ థింగ్స్ని కన్సిడర్ చేసుకొని నేను ల్యాప్టాప్స్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి సో దట్ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ మీకు కనుక ఏదైనా ల్యాప్టాప్ ఇంట్రెస్టింగ్గా అనిపించినా, మీకు ఏదైనా బెటర్గా అనిపించినా, మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఆ ల్యాప్టాప్ కనుక నచ్చితే వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ నేను రైట్ నౌ 1,20,000 దగ్గర ఉన్న ల్యాప్టాప్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. డిసెండింగ్ ఆర్డర్లో 1,00,000 నుంచి కూడా 50,000కి తగ్గుకుంటూ వద్దాం. ఇప్పుడు 1,20,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న బెస్ట్ ల్యాప్టాప్ ఏంటి అనేది చూద్దాం. ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి MSI Katana 17. ఇందులో మెయిన్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే i9 13th జనరేషన్ హెచ్ సిరీస్ ప్రాసెసర్ ఉంది, QHD డిస్ప్లే, 2K రెజల్యూషన్తో వస్తుంది, 240Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, అండ్ 16GB ర్యామ్ ఉంటుంది, 1TB SSD ఉంటుంది. అండ్ ఇందులో మీకు RTX 4070 8GB గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ రైట్ నో అమెజాన్లో మీకు 1,33,000 ఉంది. బట్ ఇక్కడ మీరు కిందకి వెళ్తే ఇక్కడ మీకు SBI కార్డ్స్ మీద మీకు 13,500 ఆఫర్ ఇస్తున్నారు. అంటే ఈ ల్యాప్టాప్ అనేది మీకు 1,20,000కి దొరుకుతుంది. మీకు ఈ 1,20,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు RTX 4070 8GB గ్రాఫిక్ కార్డ్, అది కూడా మీకు i9 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ల్యాప్టాప్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇదే మోడల్లో మీకు ఇంకొక ల్యాప్టాప్ కూడా ఉంది. అందులో ఏంటంటే మీకు ప్రాసెసర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. మిగతా ఫీచర్స్ లైక్ మీకు డిస్ప్లే కావచ్చు, గ్రాఫిక్ కార్డ్ కావచ్చు, ర్యామ్, స్టోరేజ్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ప్రాసెసర్ మాత్రం మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇదేంటి అంటే 1,25,000 దీని యాక్చువల్ ప్రైస్ ఉంది. బట్ దీని మీద కూడా మీకు SBI కార్డ్స్కి 13,500 ఆఫ్ వస్తుంది. అప్పుడు దీని యొక్క ఎఫెక్టివ్ ప్రైస్ అనేది 1,11,500కి మీకు ఈ ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది. RTX 4070 8GB గ్రాఫిక్ కార్డ్ అండ్ i7 13th జనరేషన్ ప్రాసెసర్తో 1,12,000కి వస్తుంది. దీన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అండ్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు 4070 8GB గ్రాఫిక్ కార్డ్ మాకు అంత అవసరం లేదు, ఒకవేళ 4060 8GB గ్రాఫిక్ కార్డ్ మాకు సరిపోతుంది అని మీరు అనుకుంటే సేమ్ MSI Katana సిరీస్లోనే Katana 15 మోడల్లో మీకు సేమ్ i9 13th జనరేషన్ ప్రాసెసర్తో పాటు 4060 8GB గ్రాఫిక్ కార్డ్తో ఒక ల్యాప్టాప్ ఉంది. అండ్ దాని యొక్క ప్రైస్ వచ్చేసి 1,15,000 ఉంది. అండ్ దానిపైన మీకు SBI కార్డ్స్ మీద 13,500 ఆఫ్ ఉంది. ఈ ల్యాప్టాప్ మీకు 1,01,000కి వస్తుంది. 1,01,000కి మీకు i9 13th జనరేషన్ ప్రాసెసర్ అండ్ ఆల్సో మీకు 4060 8GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. బట్ ఇందులో మీకు డిస్ప్లే అంటే 140Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లే ఇది. అండ్ మిగతా ర్యామ్ అండ్ స్టోరేజ్ సేమ్ ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 1,00,000 వరకు మాత్రమే ఉంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంటెల్ సిరీస్లో 14th జనరేషన్ ప్రాసెస్ అంటే మాకు కంప్లీట్లీ లేటెస్ట్ ప్రాసెసర్తో కావాలని మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం మీకు 1,18,000 అనే ప్రైస్ సెగ్మెంట్లో ఒక ల్యాప్టాప్ ఉంది. అందులో ఏంటంటే మీకు ఇంటెల్ కోర్ i7 14th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది, HX సిరీస్ ప్రాసెసర్. ఇందులో మీకు QHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది అండ్ 240Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 16GB ర్యామ్, 1TB SSD అండ్ RTX 4060 8GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ నేను చెప్పాను కదా దీని ప్రైస్ 1,18,000 ఉందని. బట్ దీనిపైన కూడా మీకు SBI కార్డ్స్ మీద 13,500 సేమ్ ఆఫర్ ఉంది. అప్పుడు ఇది మీకు 1,04,500 రూపీస్కి వస్తుంది. ఇది మీకు ఇంటెల్ కోర్ i7 14th జనరేషన్ ప్రాసెసర్. ఒకవేళ మీకు కంప్లీట్లీ లేటెస్ట్ ప్రాసెసర్ కావాలని మీరు అనుకుంటే మాత్రం ఇది మీకు 1,05,000 చాలా మంచి డీల్ అవుతుంది. దీన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ ఒకవేళ మీకు ఇంటెల్ ప్రాసెసర్ సిస్టమ్ లేదు, మాకు Ryzen ప్రాసెసర్లో కావాలని మీరు అనుకుంటే మాత్రం ఇంకొక మోడల్ ఉంది, MSI Katana A17A అనే పేరుతో ఉంటుంది. ఇందులో ఏంటంటే మీకు Ryzen 7 8845 HS సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది.
అండ్ ఇందులో మీకు 144 హెచ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ మిగతా లైక్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అన్నిట్లలో సేమ్ 16 GB ర్యామ్ 1 TB SSD. అండ్ ఇందులో కూడా మీకు 4068 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ ఇది Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి రైట్ నౌ 1,10,000 ఉంది. సారీ 1,09,000 ఉందండి, 10,000 కాదు. అండ్ దీనిపైన కూడా మీకు SBI కార్డ్స్ మీద 8,700 ఆఫర్ వస్తుంది. సో ఈ ల్యాప్టాప్ వచ్చేసి మీకు 1,03,000కి వస్తుంది. సో మీకు ఒకవేళ ఇంటర్ ప్రాసెసర్ ఇష్టం లేదు, Ryzen ప్రాసెసర్ మీరు కావాలనుకుంటే దీన్ని కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఆ ప్రైస్కి ఇది వర్త్ ఇట్టే. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ 1 lakh వరకు లేదు, మా బడ్జెట్ 90,000 లోపే ఉంది, ఐ మీన్ 80 to 90,000 మధ్యలో ఏమన్నా బెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నాయి మీరు అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మీకు 4068 GB గ్రాఫిక్ కార్డ్తో కొన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి MSI కటానా సిరీస్లోనే 15 సిరీస్, ఐ మీన్ MSI కటానా A15A అని చెప్పేసి ఒక ల్యాప్టాప్ ఉంది. ఇందులో కూడా మీకు Ryzen 7 8845HS సిరీస్ ప్రాసెసర్ ఉంది. అండ్ ఇందులో మీకు సేమ్ RTX 4068 GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. అండ్ ఫుల్ HD డిస్ప్లే 145 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ 16 GB ర్యామ్ 512 GB SSD. సో ఇక్కడ మీకు SSD ఒకటి 512 GB వస్తుంది. సో దానివల్ల దీని ప్రైస్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. అండ్ దీని పర్టికులర్ ప్రైస్ 95,000 ఉంది. బట్ దీనిపైన మీకు కార్డ్ ఆఫర్ వచ్చేసి 9,500 ఉంది. సో అంటే మీకు 85,000కి ల్యాప్టాప్ వస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక ఎగ్జాక్ట్లీ 90,000 ఉంటే మాత్రం ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు Lenovo LOQ సిరీస్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. ఈ ల్యాప్టాప్లో మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంది, 4068 GB గ్రాఫిక్ కార్డ్ ఉంది. అండ్ మీకు ఇక్కడ ఈ ఒక్క ల్యాప్టాప్లో మాత్రమే 24 GB ర్యామ్ వస్తుంది. బట్ కాకపోతే స్టోరేజ్ అనేది మీకు 512 GB వస్తుంది. సో ఎవరైనా మీకు ర్యామ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మీకు ర్యామ్ ఎక్కువ కావాలని మంచి గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే దీని ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి 90,000కే వస్తుంది. మీకు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1,05,000 ఉంది. బట్ SBI కార్డ్స్ మీద మీకు 15,000 ఆఫ్ ఉంది. సో మీకు 90,000కి ల్యాప్టాప్ వస్తుంది. సో మీరు కన్సిడర్ చేయొచ్చు ఆ ప్రైస్కి దీన్ని. అండ్ ఒకవేళ మీకు ఆ 80 to 90,000 ప్రైస్ సెగ్మెంట్లో మీకు 1 TB SSDతో కావాలని మీరు అనుకుంటే మాత్రం మీకు ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది కూడా MSI కటానా 17 సిరీస్ నుంచే ఉంది. ఇది మీకు i7 13th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇందులో మీకు 144 Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 16 GB ర్యామ్ 1 TB SSD వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ సేమ్ RTX 4068 GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ 98,000 ఉంది. బట్ దీని మీద మీకు 9,500 క్రెడిట్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద. సో ఇది కూడా మీకు 88,500కి అయితే ఈ ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఖచ్చితంగా మంచి ల్యాప్టాప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మాకు ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి, ఐ మీన్ స్ట్రిక్ట్లీ 80,000 లేదా 82,000 ఆ ప్రైస్లోనే కావాలి అండ్ 1 TB SSD ఉండాలి, బట్ ఒకవేళ గ్రాఫిక్ కార్డ్ కావాలంటే మేము కాంప్రమైజ్ అవుతామని మీరు అనుకుంటే మాత్రం మీకు సేమ్ MSI కటానా 17 సిరీస్లోనే ఇంటెల్ i7 13th జనరేషన్ ప్రాసెసర్ 16 GB ర్యామ్ 1 TB SSDతో పాటు RTX 4050 6 GB గ్రాఫిక్ కార్డ్తో ఒక ల్యాప్టాప్ ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ 93,000 ఉన్నప్పటికీ కూడా దీని మీద మీకు SBI కార్డ్స్ మీద 9,500 ఆఫ్ ఉంది. సో ఇది మీకు 83,000కి వస్తుంది. బట్ నన్ను అడిగితే మాత్రం మీరు 80,000 వరకు వెళ్తున్నారంటే ఒక 4-5,000 కలుపుకొని 4068 GB గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. సో దట్ అది మీకు చాలా బెటర్ ఉంటుంది. బట్ లేదు మాకు స్ట్రిక్ట్గా 83-82 ఆ ప్రైస్లోనే కావాలనుకుంటే దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇప్పుడు మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 80,000 కంటే తక్కువే ఉంది, సో మాకు 80,000 కంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లోనే RTX 4060 గ్రాఫిక్ కార్డ్ కావాలి అంటే, ఐ మీన్ RTX 4068 GB చెప్పాను కదా. సో ఆ గ్రాఫిక్ కార్డ్తో ఒకే ఒక ల్యాప్టాప్ మీకు అండర్ 80,000 వస్తుంది. బట్ ఈ ల్యాప్టాప్లో మీరు ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో మీకు i5 12th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది, 16 GB ర్యామ్ ఉంటుంది. బట్ మీకు 1 TB HDD, ఐ మీన్ హార్డ్ డిస్క్ ఉంటుంది, 1 TB హార్డ్ డిస్క్. బట్ దాంతోపాటు 256 GB SSD ఉంటుంది. సో మీకు OS ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో Windows 11 అది మీకు 256 GB SSDలో ఇన్స్టాల్ చేసి ఉంటుంది. సో మీకు చాలా స్మూత్గా వర్క్ అవుతుంది, దాంతో ఏం ప్రాబ్లం లేదు. బట్ మీరు దాన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మాత్రం మీరు హార్డ్ డిస్క్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే SSDలో స్టోరేజ్ తక్కువ కాబట్టి. అండ్ ప్రాసెసర్ కూడా i5 12th జనరేషన్, అది గుర్తుపెట్టుకొని తీసుకోండి. బట్ ఇక్కడ మీ గ్రాఫిక్ కార్డ్ మాత్రం RTX 4068 GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మీకు 85,000 ఉంది. బట్ దీని మీద మీకు కార్డ్ ఆఫర్ 4,500 ఉంది. అండ్ మీకు కూపన్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నాడు 850. బట్ ఇది మీరు చూసినప్పుడు ఈ కూపన్ డిస్కౌంట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. బట్ ఓవరాల్గా దీని ప్రైస్ ఎఫెక్టివ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో అది అండర్ 80,000, ఐ మీన్ 79,500 సంథింగ్ అయితే వస్తుంది. సో స్ట్రిక్ట్లీ 80,000 బడ్జెట్ అనుకునే వాళ్ళు మీకు ప్రాసెసర్తో అంత ప్రాబ్లం ఉండదు అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో i5 12th జనరేషన్ అది మరీ అంత తీసిపడే ప్రాసెసర్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు మంచి గ్రాఫిక్ కార్డ్ వస్తుంది కాబట్టి రెండు కలిసి మీకు పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం మిమ్మల్ని డిస్పాయింట్ అయితే చెయ్యవు. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 80,000 కూడా మా దగ్గర లేదు, మాకు స్ట్రిక్ట్లీ అండర్ 70,000 లేదా 70,000 వరకు మాత్రమే మా బడ్జెట్ ఉందని మీరు అనుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు HP Victus మోడల్ నుంచి ఒక ల్యాప్టాప్ అయితే ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్లో మీకు Ryzen 7 7000 సిరీస్ AA బేస్డ్ ప్రాసెసర్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇందులో మీకు 6 GB 3050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది, మిగిలిన 16 GB ర్యామ్ అండ్ 1 TB SSD కామన్. బట్ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉందో మీకు 3050 6 GB అని చెప్పాను కదా, ఇది మీకు 95W TGPతో వస్తుంది. సో మిమ్మల్ని 6 GB VRAM అండ్ 95W TGP కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ విషయంలో అంత తక్కువ అయితే అనిపించదు. ఖచ్చితంగా మీరు చేసి మల్టీ టాస్కింగ్ అది బాగానే హ్యాండిల్ చేస్తుంది అండ్ గేమ్స్ కూడా బాగానే ఆడుకోవచ్చు. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 80,000 ఉంది.
బట్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఎస్బీఐ కార్డ్స్ మీద 11,000 ఆఫ్ వస్తుంది. అంటే ఈ ల్యాప్టాప్ మీకు 69,000కి వస్తుంది. సో అండర్ 70,000 ఈ ల్యాప్టాప్ అనేది చాలా మంచి ల్యాప్టాప్, మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీకు కొంచెం 70,000 కంటే ఒక 2-3,000 ఎక్కువ పెట్టుకోగలము అండ్ మాకు గ్రాఫిక్ కార్డ్ అనేది 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ కావాలని మీరు ఒకవేళ అనుకుంటే మాత్రం మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో లెనోవో ఎల్ఓక్యూ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్స్ అనమాట ఇవి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో లెనోవోలో నుంచి ఒక మంచి ల్యాప్టాప్ అయితే ఉంది. ఇది మీకు i5 13th జనరేషన్ హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇందులో కూడా మీకు 16GB ర్యామ్ ఉంటుంది అండ్ 512GB SSD ఉంటుంది. బట్ గ్రాఫిక్ కార్డ్ మాత్రం మీకు 4050 6GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ల్యాప్టాప్ ప్రైస్ మీకు 81,000, యాక్చువల్ ప్రైస్ 81,000 ఉన్నప్పటికీ కూడా కార్డ్ ఆఫర్ మీద మీకు 9,200 ఆఫర్ వస్తుంది సేమ్ ఎస్బీఐ కార్డ్స్ మీద అమెజాన్లో. సో అప్పుడు మీకు ఇది 71,000కి ల్యాప్టాప్ వస్తుంది, అది కూడా 4050 6GB గ్రాఫిక్ కార్డ్. సో ఆ ప్రైస్ సెగ్మెంట్కి మీరు దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఇది చాలా మంచి ల్యాప్టాప్. అండ్ ఒకవేళ మీ బడ్జెట్ కనుక 50,000 to 60,000 మధ్యలో కనుక ఉంటే మాత్రం మీకు మళ్ళీ లెనోవో ఎల్ఓక్యూ సిరీస్ నుంచి ఇంకొక ల్యాప్టాప్ అయితే ఉంది. అండ్ ఇందులో మీకు i5 12th జనరేషన్ ప్రాసెసర్ ఉంది అండ్ RTX 3050 6GB గ్రాఫిక్ కార్డ్ అండ్ మీకు మిగతా ర్యామ్ 16GB ర్యామ్ అయితే కామన్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 512GB ఉంటుంది అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్కి యాక్చువల్ ప్రైస్ 66,000 ఉంది, బట్ ఎస్బీఐ కార్డ్స్ మీద మీకు 10,200 దీని మీద కూడా ఆఫర్ ఉందన్నమాట. సో ఈ ల్యాప్టాప్ యొక్క ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 56,000కి వస్తుంది ఆల్మోస్ట్. సో అండర్ 60,000 అంటే 56,000 ప్రైస్ సెగ్మెంట్ ఈ ల్యాప్టాప్ అనేది చాలా మంచి ల్యాప్టాప్, దీన్ని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పటి వరకు కూడా ఈ వీడియోలో నేను మీకు 1,20,000 నుంచి ఆల్మోస్ట్ 55,000 వరకు ఉన్న ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ల్యాప్టాప్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాను కదా. అండ్ ఇప్పుడు మాత్రం ఒకవేళ మీ బడ్జెట్ అసలు 50,000 కూడా మా దగ్గర బడ్జెట్ లేదు, మాకు 50,000 లోపే మంచి ల్యాప్టాప్ కావాలి అండ్ ఆ ల్యాప్టాప్లో మాకు ఖచ్చితంగా మంచి గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, ప్రాసెసర్ ఉండాలి, ర్యామ్, స్టోరేజ్ అన్నీ కావాలని మీరు అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని మించిన ల్యాప్టాప్ నాకు అసలు ఎక్కడా కనిపించలేదు. అండ్ ఈ ల్యాప్టాప్ పేరు వచ్చేసి MSI Thin 15. ఇది మీకు ఇంటెల్ కోర్ i5 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇందులో మీకు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది, 16GB ర్యామ్, 512GB SSDతో వస్తుంది. అండ్ ఇందులో మీకు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్. గ్రాఫిక్ కార్డ్ 4GB అయినప్పటికీ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే దీని యాక్చువల్ ప్రైస్ అనేది 53,000 ఉంది. బట్ ఎస్బీఐ కార్డ్స్ మీద మీకు 7,000 ఆఫ్ వస్తుంది, అంటే మీకు 50,000 కంటే తక్కువ 46,000కి మీకు RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్తో ల్యాప్టాప్ వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు వేరే ఏ ల్యాప్టాప్స్లో కూడా ఈ గ్రాఫిక్ కార్డ్ అండ్ ఈ ప్రాసెసర్ అయితే దొరకదు. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటా నేను డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్, సో అండర్ 50,000 నుంచి మీకు 1,20,000 వరకు ఉన్న బడ్జెట్లో డిఫరెంట్ ప్రైస్ సెగ్మెంట్స్లో ల్యాప్టాప్స్ అయితే చెప్పాను. సో వీటిలో మీకు ఏ ల్యాప్టాప్ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ మీకు బెస్ట్ అనిపించిందో లేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో ఏ విధంగా అనిపించింది, నేను చెప్పిన విధానం మీకు అర్థమైందా లేదా, క్లారిటీగా ఉందా లేదా, దట్ నాకు కూడా వీడియోని నా క్వాలిటీని, వీడియో క్వాలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. సో మీకు ఏ విధంగా అనిపించింది ల్యాప్టాప్ డీల్స్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఏ ల్యాప్టాప్ డీల్ కావాలన్నా సరే వాటి యొక్క లింక్స్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ మోడల్ నేమ్ పెట్టాను అండ్ ఆ మోడల్తో పాటు వాటి యొక్క లింక్ అనేది కింద ఇచ్చాను, మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ అన్ని కూడా నేను కార్డ్ ఆఫర్స్ అనేవి అమెజాన్లో బాగున్నాయి, 10,000, 12,000, 13,000 కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అంత కార్డ్ ఆఫర్స్ లేవు. సో అందుకని చెప్పి నేను మోస్ట్ ఆఫ్ ది లింక్స్ అనేది అమెజాన్ ఇస్తాను. సో అమెజాన్ని చాలా మంది నమ్ముతారు, ఫ్లిప్కార్ట్ని కొంచెం ప్రోడక్ట్స్ సరిగ్గా ఉండవని చెప్పి కొంతమంది ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట ఫ్లిప్కార్ట్తో. సో బెటర్ మీరు అమెజాన్ నుంచే తీసుకోండి మీకు ఫ్లిప్కార్ట్తో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటే. సో ఇంతే మా అమ్మాయి వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఈ కార్డ్ ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అది మీరు చెక్ చేసుకొని తీసుకోండి. సో నేను వీడియో చేసినప్పుడు ఉన్న కార్డ్ ఆఫర్స్ ఇవి, ఒకవేళ మీరు చూసినప్పుడు కార్డ్ ఆఫర్స్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు, సో అది మీరు చెక్ చేసుకొని తీసుకోండి. ఎంతే మామ ఈ వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఎలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ కావాలి, అవి ల్యాప్టాప్స్ గురించి కావాలా లేదా వేరే వాటికి సంబంధించిన వీడియోస్ కావాలని చెప్పండి, సో దట్ నేను ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై.